దాదాపుగా ఒక వారం నుంచి మనం ప్రిపేర్ చేసి ఈ రోజు జరుపుకుంటున్నటువంటి మెగా మెడికల్ క్యాంపులో అన్ని రకాలైనటువంటి స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ చేస్తున్నాం సార్ ఇక్కడ. లైక్ పీడియాట్రిక్స్, తర్వాత జనరల్ మెడిసిన్, తర్వాత ఆబ్స్టెటిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ఇవన్నీ కూడా ఐ చెకప్, కంటద్దాలు ఇవ్వడము, ఉచిత మందులు ఇవ్వడము, ల్యాబొరేటరీ టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. దాదాపుగా ఒక వారం నుంచి మనం ప్రిపేర్ చేసి ఈ యొక్క ఓపీ అనేది తయారు చేసుకున్నాం సార్ లిస్టు. దీనిలో పైన ఒక స్లిప్ ఉంటుంది, కింద ఒక స్లిప్ ఉంటుంది సార్. అక్కడ దానిలో పేషెంట్ డీటెయిల్స్, నేము, అడ్రస్, ఆధార్ నెంబర్ ముఖ్యంగా, తర్వాత వాళ్ళని ప్రతి ఒక్కరికి అభా ఐడి క్రియేట్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. దాంతోపాటు కింద డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్ అన్నీ మనం మెడికల్ ఆఫీసరు, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశా ఉంటారు. వాళ్ళతో పాటు కన్సర్న్డ్ ఒకళ్ళిద్దరు హాస్పిటల్ స్టాఫ్ కూడా ఉన్నారు సార్. ఈ జనరల్ డీటెయిల్స్ లైక్ ఏజ్, సెక్స్, ఇవన్నీ హైట్, వెయిట్, బీపీ రాసేసిన తర్వాత హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఏ విభాగానికి వెళ్ళాలి, ఆ నెంబర్ ఏది అని చెప్పేసి కూడా ఇక్కడ డాక్టర్ మెన్షన్ చేసేస్తారు సార్. ఈ విధంగా మనం 10 కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. సో పేషెంట్లు కూడా ఒకేసారి ఒక్క దగ్గర గుమికూడకుండాను డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సార్. అట్ ది సేమ్ టైం వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళి వదలడం జరుగుతుంది కన్సర్న్డ్ ఓపీ దగ్గరికి. అక్కడి నుంచి ట్రీట్మెంట్ మళ్ళీ మొదలయ్యి వాళ్ళు ల్యాబ్ టెస్ట్ రాస్తే 36వ నెంబర్కి పంపిస్తారు సార్. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి మందులు తీసుకొని ఆ తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేదాకా మా ఏఎన్ఎంలు వాళ్ళని చూసుకుంటారు సార్, అసిస్ట్ చేసుకుంటారు. విడివిడిగా పెట్టుకున్నాము. వచ్చిన వాళ్ళకి వాటర్ ఏర్పాటు చేసుకున్నాము సార్. మధ్యాహ్నం భోజనం టైంలో వచ్చిన వాళ్ళకి మేడం గారి భోజనానికి కూడా పేషెంట్స్కి ఏర్పాటు చేసుకుంటారు సార్, ఆ టైంలో ఉండే వాళ్ళకి. సార్ ఒకసారి చూడండి. కూర్చోనికి పోతాం. సార్ 128.50 సార్. పొద్దున సాయంత్రం టాబ్లెట్ వేసుకొని అట్లే ఉంటాయి.
నా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫిజిషియన్ అంటే షుగర్, దగ్గు, టీబీ సంబంధించిన వైద్యులు 55, 56. ఈరోజు మెగా వైద్య శిబిరం చిత్తూరు బిఎన్ గార్డెన్స్లో పెడుతున్నాం. దీనిలో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఎవరికైతే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అందించుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్నే తీసుకురావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్స్, ఈటోర్ హాస్పిటల్స్, ఐ ఫౌండేషన్, అరవింద ఐ హాస్పిటల్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. 40-45 డాక్టర్లు, 20-25 మంది పీజీ స్టూడెంట్స్ తర్వాత అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. న్యూరాలజీ డిపార్ట్మెంట్, ఐ డిపార్ట్మెంట్, కార్డియో డిపార్ట్మెంట్, జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ ఇవన్నీ కూడా ఈ మెగా శిబిరంలో గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ మేజర్ పార్టీలో తీసుకెళ్తున్నారు. టీడీ, డిఆర్టీ కానీ, టీడీ, డ్రామా కానీ కలెక్టర్ గారి ఆదేశాలతో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఎంతమందికి బాగా వాడుకొని ఉపయోగం పొందుతారని మా ఉద్దేశం. ఉపయోగం పొందాలి. వాళ్ళకి ఏదన్నా చిన్నవి ఉంటే అన్నీ ఇక్కడే అవుతుంది. ఆప్థమాలజీలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి టెస్టింగ్ చేసి ఫాలోడ్ బై స్పెక్టికల్స్ కూడా ఖచ్చితంగా ఇస్తున్నాం. అలాగే ఏదైనా పారాసిటమాల్ కానీ లేకపోతే చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ తీసుకెళ్ళి ఇక్కడే ఉంచడం మెడిసిన్స్ కూడా ఇస్తాం. సో మరోసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో థ్యాంక్స్ చెప్తున్నాం డిస్ట్రిక్ట్ ప్రజలందరూ కూడా. అట్లాగే ఇక్కడ కిషోర్ అని వాళ్ళు ఇన్సూరెన్స్ మేడం వైఫ్ కూడా ఇన్సూరెన్స్లో పనిచేస్తారు. వాళ్ళు తయారు ఇన్స్ట్రుమెంటల్ వీళ్ళని తీసుకొచ్చి ఇంతమందిని కోఆర్డినేట్ చేసి డిస్ట్రిక్ట్ అథారిటీస్తో కలిపి పెద్ద మెగా క్యాంప్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పింది. ప్రజలందరూ ఈరోజు మ్యాక్సిమం వాడుకుంటే మీకు ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఇదే హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఫీజు కట్టడం, తర్వాత ల్యాబ్ టెస్టింగ్, ఈసీజీ, ఈకో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఇవన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తారు. అందరూ వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఎంపీ గారు ఇనిషియేటివ్. సో వాళ్ళ గత ఒక వారం ముందు ఒక ఐడియా ఇచ్చారు, ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి. సో వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేసి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ముఖ్యంగా 9 నుంచి 10 హాస్పిటల్స్ ప్లస్ 30 నుంచి 40 స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్లస్ పీజీ స్టూడెంట్స్ వాలంటీర్ల ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ప్రభుత్వ సైడ్ నుంచి నేను డిఎంహెచ్ఏ గారు యాజ్ వెల్ ఎస్ టీడీఆర్డీఏ, ఆర్డీఓ చిత్తూరు, తహసీల్దార్ చిత్తూరు, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ ఇక్కడ వాళ్ళ వరకు చేయడం జరిగింది. బహుశా 4000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు
అడిగారు. అడ్వాన్స్ ఫెసిలిటీస్ టెస్టింగ్ కూడా ఉన్నాయి. కార్డియాలజీతో పాటు ఈసీజీ యాజ్ వెల్ యాజ్ ఐ టెస్టింగ్ ప్లస్ బీపీ, షుగర్, కామన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అది కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా చిత్తూరు చుట్టుపక్కల రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా ఈ ఫెసిలిటీ ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుంది, మీరు ఉపయోగం చేయాలి. ఆరోగ్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ కానీ షుగర్ కానీ ఒక డెత్స్ 33% డెత్, 100 డెత్ జరిగితే 33 డెత్ బీపీ షుగర్ వల్ల జరుగుతుంది. సో 45 తర్వాత మీరు ఖచ్చితంగా కనీసం ఒక క్వార్టర్లో ఒక టెస్ట్ మీరు చేయించేయాలి. బీపీ షుగర్ ఖచ్చితంగా కంపల్సరీ. మిగతా హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. సో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇది మన సైడ్ నుంచి కూడా. సో ఈ క్యాంప్ మంచి ఇనిషియేటివ్ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆనరబుల్ ఎంపీ గారు యాజ్ వెల్ యాజ్ కిషోర్ గారు. వాళ్ళు చాలా రిఫరెన్స్ చేశారు, కోఆర్డినేట్ చేశారు, డాక్టర్స్ నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు. వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అటువంటి క్యాంప్స్ ఒక క్వార్టర్ కానీ ఒక 6 నెలలు ఒక్కసారి మనం మార్పు చేయగలిగితే మళ్ళీ బాగుంటుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా కొన్ని క్యాంప్స్ ప్లాన్ చేయడం జరుగుతాయి. అండ్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ సో దట్ మీకు మీ ఆరోగ్యం గురించి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ. Printed on this, numbers are being printed on this. But they give us some changes in it. Like, they have mentioned 1.2, not one number. 1.2. Yes, sir. From 1 to 3, 1.25, 1.5. Multiple. All are replicable. See, work hard. Ziploc. I said this is like very expensive. But average price. Got a drop out of price. ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే మేడం. ఓకే సార్.